ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. హార్ట్ స్టోన్ మసాజ్ చేసేటప్పుడు ఒక సాధకులకి ఇద్దరు థెరపిస్టులు ఉండి చెరొక వైపు ఉండి అట్లా చేయవలసి ఉంటుందన్నమాట. పాదాల దగ్గర చేశారు కదా, తర్వాత పిక్కలు, కాళ్ళ భాగం, తొడల భాగం, ఛాతీ భాగానికి కింద నుంచి పైకి బాడీ అంతా వామప్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని అప్లై చేస్తారు. ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్గా స్టోన్స్ పెట్టామనుకోండి, చర్మం ఎరుపెక్కిపోవటం, కమిలిపోవటం, స్కిన్ ఇరిటేషన్ ఎక్కువైపోతుంది అనమాట. న్యాచురల్గా సేకరించిన ఆయిల్స్ని కాంబినేషన్లో కలిపి గో ఈజీ ఆయిల్గా తయారు చేశారు. కామన్గా నువ్వుల నూనె అన్నిటికీ బేస్లా ఉంటుంది. దీనితో పాటు పెప్పర్మెంట్ ఆయిల్ ఒకటి, యూకలిప్టస్ ఆయిల్ ఒకటి, దీంతో పాటు లావెండర్ ఆయిల్ ఐదవది, లవంగ నూనె, అట్లాగే ఇంకొక ఆయిల్ స్పియర్ మింట్. ఈ 6 రకాల కాంబినేషన్లో గో ఈజీ ఆయిల్ తయారు చేసి మన ఆశ్రమంలో సాధకులకి ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ముఖానికి కూడా ఆయిల్ని అప్లై చేస్తారు. చేతులకి స్టోన్స్ పట్టుకున్న కాలకుండా ఉండే గ్లౌజెస్ ధరిస్తారు. స్టోన్తో మసాజ్ చేసేటప్పుడు జారిపోతూ ఉండాలి కాబట్టి గ్లౌజులకు కూడా ఆయిల్ అప్లై చేసుకుని, హార్ట్ స్టోన్ ఎక్విప్మెంట్లో స్టోన్స్ కరెంటుతో హీట్ అయిపోయి ఉంటాయి. చెరు 2 స్టోన్స్ని తీసుకున్నారు. ముందు పాదాల దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు. చూశారు కదా, 2 చేతుల్లో 2 స్టోన్స్ని గ్లౌజుల్లో పెట్టేసుకున్నారు. వాళ్ళ చేతికి కాలదు. ఒకే చోట పెడితే మనకు కూడా చర్మం కొద్ది కాలినట్టు అనిపిస్తుంది, కానీ మూవ్ చేస్తున్నప్పుడు వేడి పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి చర్మానికి ఇబ్బంది అనిపించదు. ఆ వేడి పాస్ అవుతూ ఉంటుంది మజిల్స్ వరకు. రెండు చేతులతో ఇరువైపులా అట్లా మసాజ్, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మనం చేస్తూ ఉంటగా చూసాం కదా. ఈలోపు ఆ వేడిని శరీరం తీసేసుకుంటుందన్నమాట. అందుకని ఒక 2-3 మినిట్స్లో వేడి తగ్గిపోయిన తర్వాత మనకు కూడా తెలుస్తుంది. కొద్దిగా థెరపిస్ట్ గ్లౌజ్ లేని భాగంలో రాయి పెట్టి చూసుకుంటారు. ఇప్పుడు టెంపరేచర్ కొద్దిగా తగ్గినట్టు వాళ్ళకి తెలిసింది. ఆ స్టోన్స్ని మళ్ళీ నీళ్ళల్లో వేసేసేసి వేడిగా ఉన్న స్టోన్స్ని తీసేసుకుని మళ్ళీ చెరు 2 అలా స్టోన్స్ మారుస్తూ చేసుకోవాలన్నమాట హార్ట్ స్టోన్ మసాజ్. మరొకసారి స్టోన్స్తో పాదాల దగ్గర నుంచి తొడల వరకు, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. నీస్ దగ్గర ఇప్పుడు మోకాళ్ళ దగ్గర ఆ భాగాల్లో చేస్తే మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి అద్భుతంగా హార్ట్ స్టోన్ మసాజ్ ఆ ఏరియాలో పనికొస్తుంది. మీకు ఎందుకు చూపిస్తున్నామో తెలిసే ఇలాంటి మసాజ్ టెక్నిక్స్. ఇట్లాంటి గుండ్రపు రాళ్ళు మన దగ్గర కూడా దొరుకుతుంటాయి. ఎక్కడన్నా కొండ్రాళ్ళు గుండ్రంగా నీళ్లు పారి పారి నునుపైపోతాయి. అలాంటి గుండ్రపు రాళ్ళని వేడి నీళ్ళల్లో వేసేసి తీసేసుకుని, మనం కూడా చేతికి ఏదన్నా కాస్త గ్లౌజులు వేసేసుకుని ఆయిల్ రాసేసుకుని, మామూలు ఇట్లాంటి ఆయిల్స్ మీకు దొరకకపోతే ఆవ నూనె తెప్పించుకుంటే అందులో ముద్ద కర్పూరం వేసేస్తే ఆవ నూనెలో కరిగిపోతుంది. అది రాసేసుకోండి. ఈ హార్ట్ స్టోన్స్ అట్లా పెట్టేసి మీరే ఇంట్లో వాళ్ళతో అలా హార్ట్ స్టోన్ మసాజ్ నీ మోకాళ్ళ భాగంలో చేసుకోవచ్చు అనమాట.